చాలా మంది షుగర్ ఉన్న వాళ్ళు రైస్ మానేసాం, స్వీట్స్ తినట్లేదు, అలాగే ఎక్సర్సైజ్ చేస్తున్నాము, అన్ని ప్రాపర్ గా ప్లాన్ చేసుకుంటున్నాము, అయినా కూడా షుగర్ తగ్గట్లేదు అనే వాళ్ళు ఉన్నారు. వాళ్ళకి ఏం చెప్తారు? అంటే ఇప్పుడు వాళ్ళకి ఏంటంటే వాళ్ళు తింటున్నారమ్మా, ఇవాళ షుగర్ మానేస్తారు, రేపు రైస్ మానేస్తారు, ఎల్లుండి ఇంకోటి మానేస్తారు, ఒక నెల పట్టిద్ది ఒక్కొక్కటి మానేసుకుంటూ పోవటానికి. అంటే ఒక్కసారి అన్ని రావాలి కదా. మార్పులు అనేది ఏంటంటే ఒకటి కొంచెం అది కొంచెం వస్తే కరెక్ట్ రిజల్ట్ రాదు. అది తాగే దగ్గర నుంచి మొదలు పెడితే మన లైఫ్ స్టైల్ అనుకుంటున్నాం కదా, అదే కదా. దాన్ని మొత్తం ఒకేసారి మేము నేచర్ మంత్రం ఏం చేస్తుంది, అక్కడ వాటర్ అదే రోజు వాటర్లో మార్పు తీసుకొస్తాం, అదే రోజు ఫుడ్, అదే రోజు వ్యాయామం, అదే రోజు స్ట్రెస్ తగ్గించడానికి, అంతే మొత్తం ఒకేసారి ఆల్ యాంగిల్స్ నుంచి అటాక్ చేస్తున్నాం దాన్ని. ఒక వైపు నుంచి కాదు, ఇది ఇన్ని యాంగిల్స్ ఉండేసరికి అది ఎస్కేప్ కావడానికి లేదు. ఇంకా షుగర్ అనేది కానీ లేకపోతే ఏది కానీ ఎనీ ప్రాబ్లం, దానివల్ల ఏమైందంటే ఫాస్ట్గా రిజల్ట్ వచ్చింది. ఇప్పుడు మీరు చెప్పేది ఆ లైఫ్ స్టైల్ ఎలా అంటే ఆ చేంజెస్ అనేది ఇది తగ్గించుకున్న తర్వాత మొత్తం బాడీలో లేకుండా మొత్తం రివర్స్ చేసుకున్న తర్వాత అప్పుడు ఆ లైఫ్ స్టైల్కి అలా చేసుకుంటే కనుక ఇక రాదు జీవితంలో. అది అట్లా పనికి వస్తుంది. ముందు మాత్రం మొత్తం సంపూర్ణంగా చేయాల్సింది మొత్తం అప్పుడే పోయిద్ది.